న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తలు షేర్ చేసుకుందాం ఇంకా. బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లాలో ఘోరం. పట్టపగలు 10 గంటల సమయంలో వేరువేంగల పైంట్లో దొంగలు పడ్డారు. 10,000 విలువ చేసే పాత చింతపండు సంచులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. అలాగే 2 పాత దోతులు దొంగలు మాయం చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి నల్ల ముఖాలను గుర్తుపట్టలేకపోతున్నాడు వేరువేంగలప్ప అని పోలీసులకు తెలిపాడు. అలాగే మళ్ళోసారి దొంగతనానికి వస్తే కొద్దిగా మేకప్లు వేసుకుంటానురా బాబు అని టీవీలో ప్రకటన వేయించాడు వేరువేంగలప్ప. బ్రేకింగ్ న్యూస్. రానున్న 24 గంటల్లో భూకంపాలు రానున్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. భూమి మీద ఉన్న ఇళ్లు, గుడిసెలు, తుపాకీలు అన్ని భూమిలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అందుకని ముందుగానే సమాధులు రెడీ చేసుకోవాలని 6 అడుగుల గొయ్యిని తవ్వి పెట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఎందుకంటే భూకంపం తర్వాత భూమి మీద పనివాళ్ళు ఎవరు దొరకరు కాబట్టి పనివాళ్ళతో ముందుగానే 6 అడుగుల గొయ్యిని తవ్వి రెడీ పెట్టుకోండి. నేడు మల్కాజిపూర్లో మల్లయ్య అనే వ్యక్తి మంగళవారం రోజు మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్నాడు. మార్గ మధ్యంలో వేగంగా వస్తున్న సైకిల్ గాలికి ఎగిరిపోయిన మల్లయ్య పక్కన ఉన్న పాలమ్మ ఆంటీ మీద పడడంతో మల్లయ్యకు 3 నెలల కడుపు అయింది. ఆంటీ మీద పడ్డానికి మల్లయ్యకు కడుపు అయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. రేపు హైదరాబాద్ లో ఉన్న మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కానింగ్ తీసుకోబోతున్నాడు. బ్రేకింగ్ న్యూస్. నేడు రోడ్డు పక్కన ఉన్న కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వడానికి వెళ్ళిన పోరని 2 కోతులు చెట్టు మీదకి ఎత్తుకుని పోయాయి. పోరని కొబ్బరి చిప్ప ఇచ్చిరారా పోరని పంపిస్తే కోపంతో ఉన్న కోతి వీపు గోకాడు. కోపంతో ఉన్న కోతి ఆ పోరని 4 దెబ్బలు వీపు మీద వేసి పోరని విడిచిపెట్టింది. బ్రేకింగ్ న్యూస్. నిన్న పంజాబ్ రాష్ట్రంలో ఒక పెళ్లి పెటాకులయ్యింది. లేక లగ్గం అవుతుందని పెళ్లి పిల్లగాడు ఆనందంతో దోస్తులతో పీకల వరకు తాగి లగ్గంలో పిల్ల ముందు ఎల్లంకలు ఎగేసుకుని పడ్డాడు. అందుకని పెళ్లి పిల్ల ఇప్పుడు లగ్గం కాకముందు ఎల్లంకలు వేసుకుని పడ్డాడు. లగ్గం అయ్యాక బోర్ర బొక్కలు పడతాడు. ఈ బార్కవతో నా లగ్గం వద్దని విడిచిపెట్టి వట్టల మీద దండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందులో వార్త బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. చేపలు మూతులు ముందుకేసుకుని చూస్తున్నాయి. రాష్ట్రంలో అధికంగా గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గాలిలో ఎగిరిపోకుండా గడ్డపడలు నడుపుకు చుట్టుకొని రెడీగా ఉండాలి. బ్రేకింగ్ న్యూస్. 15 రోజులు పళ్ళు తోమకుండా తాళం చేయకుండా ఉన్న బోరానికి గిన్నిస్ బుక్ లో పేరెక్కించి పాస్ పళ్ళు తోముకోవడానికి బహుమతిగా పళ్ళ పురుషు మరియు ఒక కోలిగేట్ ఇచ్చి ఇంటికి పంపారు. ఇప్పుడే అందిన వార్త. 2025లో భారీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందు జాగ్రత్త తెలుపుతుంది. ఇప్పటి నుంచి 6 నెలల పాటు స్కూళ్లు బంద్ చేయనున్నట్టు విద్యాసంఘాలు తెలిపాయి. మరియు మళ్ళీ తిరిగి వర్షాకాలంలో స్కూలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి పీకే పోచయ్య గారు నేడు బహిరంగ సభలో తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. మా వార్తలు మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే 143 నెంబర్కి కాల్ చేయండి. మేము ఇంటికి వచ్చి వార్తలు రాసుకొని పోతాం.